16 నెంబర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే ఆ రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఈరోజు కుశాలపురం గ్రామస్తుల పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు. హైవేకి రెండు వైపులా కూడా గ్రామం మొత్తం కూడా విస్తరించి ఉంచడం, సుమారు 10,000 మంది పాపులేషన్, 8,000 నుంచి 6,000 వరకు కూడా ఓటు బ్యాంకు, ఇవన్నీ పరిణామాలతో కాకుండా కార్పొరేషన్లో దశాబ్ద కాలం క్రితం విలీనమైనటువంటి కుశాలపురం పంచాయతీ కనీస మౌలిక సదుపాయాలతో పాటు ఈరోజు రహదారి సౌకర్యం కూడా లేనటువంటి పరిణామాలనే. ప్రస్తుతం మనం 16 నెంబర్ జాతీయ రహదారి దగ్గర ఉన్నాం. ఈ జాతీయ రహదారి 4 లైన్ల నుండి 6 లైన్లుగా ఎక్స్టెండ్ చేశారు. అయితే ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అటువైపు చూస్తే కనుక అది కూడా కుశాలపురం పంచాయతీ పరిధిలో ఉండే ఆవాసాలే. ఈ ఆవాసాలన్నీ కూడాను పంచాయతీ పరిధిలోనికి వస్తాయి. ఇంత పంచాయతీ విస్తీర్ణం ఉన్నది, శరవేగంగా విస్తరణ జరుగుతుందని వ్యాపార లావాదేవీలతో పాటు వ్యాపార సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. అయినా కూడాను సర్వీస్ రోడ్ నుండి ఈరోజు నేరుగా రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. చూస్తే గ్రామానికి ప్రధాన రహదారి అది. ఈ రహదారి నుండి రోడ్డు ఎవరైనా కనుక ఎక్కినట్టయితే పట్టణానికి వెళ్ళాలన్నా కూడాను సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప పట్టణానికి చేరువలేదు. పట్టణానికి చేరువలో ఉన్నటువంటి ఒక సంతృప్తే తప్ప పట్టణాలకు వెళ్ళాలంటే మాత్రం రహదారి మార్గం లేదు. ఇటు విద్యార్థులతో పాటు ఆడవాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా రెండు వైపులా పంచాయతీ అంటే విస్తరించి ఉండడంతో ఆ విస్తరణ నేపథ్యంలో అక్కడ ఎవరైనా కనుక మృతి చెందినట్లయితే ఆ మృతదేహాన్ని ఏదైతే శ్మశానికి తేవాలనుకున్నా కూడాను హైవే పైనుండే తేవాలి. ఆ తేవడానికి వచ్చేటప్పుడు పడుతున్న వేతనలు మాత్రం అంతా ఇంత కాదు. కనీసం 3 ఏళ్ళుగా వారు పడుతున్నటువంటి ఈ వేతనలు ఎవరూ తీర్చే నాదులు లేనటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీ విస్తీర్ణం చేస్తున్నటువంటి ఈ పరిణామాలు మాత్రం ప్రస్తుతం వీరి పార్టీ ఎలా శాపంగా మారే. కుశాలపురం పంచాయతీ ఇంతలా పట్టణం 2 వైపులా విస్తరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? నేను ఈ ఊరు గ్రామ సర్పంచ్నండి. నా పేరు బాడన వెంకట జనార్దనరావు. ఈరోజు మేము పడుతున్న ఇబ్బందులు ప్రపంచంలో ఏ గ్రామస్తుడు పడట్లేదు. మాకు ఎందుకంటే ఇబ్బందులు అంటే మా ఊరికి 5 యామ్లెట్లు ఉన్నాయి. ఈ యామ్లెట్లలో ఎవరెక్కడ మరణించినా మా మెయిన్ కాస్టంగా తేవాలి. ఈ రోడ్లను దాటేటప్పుడు నానా నరకం అనిపిస్తున్నాం. ఎన్నోసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం. ఇచ్చినప్పటికి కూడాను ఎవరు కూడా నాయకుల దగ్గరికి వెళ్ళినా నాయకులు పట్టించుకోలేదు, అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా యాక్సిడెంట్లు అయ్యి చాలా మరణాలు జరుగుతున్నాయి. అంగవైకల్యం చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళకపోతున్నారు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఈ సర్వీస్ రోడ్లో లారీ రాకూడదు, అది మా అందరికీ తెలిసిందే. సర్వీస్ రోడ్లు లారీలు వస్తాయి, సర్వీస్ రోడ్లు బస్సులు వస్తున్నాయి, ఆటోలు ఎక్కువ వస్తున్నాయి. దీని మూలం మా ఊరోళ్ళు అట్టిండి అటు వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి, మరణాలు అవుతున్నారు. అయినప్పటికీ చాలామంది మేము చెప్పి ఉన్నాము. ఈరోజు మాకు ఈ దుస్థితితో నిలబెట్టారు తప్ప మాకు ఎవరు న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే పెద్ద మనసు చేసుకొని ఆ గడ్కరీ గారికి చెప్పి మన ఎన్హెచ్ఏఎల్ తాలూకా పీడీ గారు వచ్చి మాకు స్పందించి ఈరోజు మాకు తావు ఇప్పిస్తారని, అండర్టేకింగ్ ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రస్తుతం చూస్తే కనుక కుశాలపురం పంచాయతీ హైవేకి 2 వైపులా విస్తరించింది. ఈ విస్తరణ నేపథ్యంలో శరవేగంగా పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఓవైపు కార్పొరేషన్లో విలీనం అదొక శాపం అయితే, మరోవైపు రహదారి సౌకర్యం లేనటువంటి దుస్థితిలో ఉన్న పంచాయతీ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతుంది? కుశాలపురం గ్రామంలో ఇప్పుడు వ్యవసాయ భూమి సుమారు 420 ఎకరాలు ఉంది. 420 ఎకరాల్లో హైవేకి పడమర వైపు 100-120 ఎకరాలు మాత్రం ఉంది. హైవేకి అవతల వైపే 300 ఎకరాలు ఉంది. 300 ఎకరాలు కూడా ఇళ్ళ కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను గతంలో శ్రీకాకుళం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాను. బ్రదరు పైనుండి బ్రిడ్జి ఇచ్చేస్తున్నాను, ల్యాడర్ అన్నయ్య అదైతే అవ్వదు, ముసలోళ్ళు ఎక్కలేరు, అదేదో కాలేజీల దగ్గర గురజాడ దగ్గర ఇచ్చారంటే అది బాగానే ఉంది, కానీ ఇక్కడ ముసలోళ్ళతో మేము ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్పాం. చెప్తే సరే తమ్ముడు పైకి వెళ్తానన్నారు, పార్లమెంట్ దృష్టిలో పెడతానన్నారు. ఒకసారి మేము కూడా చూసాం, పార్లమెంటులో మాట్లాడినాం. మరి అక్కడ నుండే అది అలాగ ఆగిపోయింది. అంతకు మించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. నెల నుండి వేతలు పడుతున్నాం. 4 లైన్ ఎక్స్టెన్షన్లో కూడాను, పాత హైవే ఉన్నప్పుడు 6 లైన్ ఎక్స్టెన్షన్లో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఈ రహదారి అసౌకర్యం మీకు గ్రామస్తులు పీడిస్తుందా? వాజ్పేయి హయాంలో 4 వే చేశారు, అప్పటి నుండి ఇబ్బంది పడుతున్నాం. మిడిల్లో ఉండేది. అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కళా వెంకటరావు ఉన్నాడు, మేము తీయిస్తే సెంటర్లో 2-3 దెబ్బలు మా గ్రామస్తులు చనిపోయారు యాక్సిడెంట్లు జరిగి. మేము దాటుకొని వెళ్ళడం వల్ల ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత 6 లైన్ వచ్చింది. 6 లైన్ వచ్చాక పూర్తిగా యువతల నుండి అవతలకి లేదు. ఈ 6 లైన్కి సర్వీస్ రోడ్డు కూడా 7 రోడ్డు మన కాంప్లెక్స్కి వెళ్ళడానికి ఇదే రోడ్డు వాడుతున్నారు. ఈ రోడ్డు వాడడం మూలంగా ఇట్టుండి వచ్చే వాళ్ళు అట్టుండి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అవతలకి వెళ్ళడానికి ఇబ్బంది పడి బాగా
ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు జరగడం వలన కాలు చేతులు ఇరిగిపోయి చాలామంది మా గ్రామంలోనే ఉన్నారు. ఇటువంటి దీని నుండి మాకు అవకాశం కల్పించి మాకు రోడ్డు అండర్ టన్నెల్ మినిమం 15-20 అడుగుల్లో ఇస్తే అండర్ టన్నెల్ కింద నుండి మేము వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మాకు రక్షణ కల్పించండి. చూస్తే కనుక ప్రస్తుతం ఆడవాళ్ళు కూడాను టౌన్కి వెళ్ళాలనే ఇతరత్ర కారణం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల కాలంగా రహదారి సౌకర్యం లేనటువంటి ఈ గ్రామంలో ఉన్న బాధ మిమ్మల్ని వెంటాడుతుందండి. మాది కుశేలపురం హైవే పక్కన ఉన్న గ్రామం అని పేరుకే కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు లేవండి. మా ఊర్లో 3000 జనాభా ఉన్నారండి. అందులో పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ ఉన్నాము. అటు నుంచి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు వెళ్ళటానికి కానీ మేము 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి రిటర్న్ అవుతున్నాము. అలాగే అనారోగ్య పాలం అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక అంబులెన్స్ కాల్ చేసినా సరే 2 గంటల కాలం పడుతుందండి ఒక అనారోగ్య పాలైన ఇంటి దగ్గరికి రావడానికి. మేము అందుబాటులో ఉన్నా కూడా చేరడానికి మాత్రం గంటల తరబడి పేరుకు మాత్రం మాది హైవే పక్కన. బట్ ఏంటంటే మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఒక అనారోగ్యం అయితే 2 అవర్స్ వెయిట్ చేస్తేనే కానీ మాకు వెహికల్ రావట్లేదు. మన ప్రైవేట్గా మేము ఏదో కాల్ చేసి రమ్మన్నా సరే అది వచ్చేసరికి కూడా 2 గంటల కాలం పడుతుంది. ఒక అంబులెన్స్ కానీ వెహికల్ కానీ ఏవో రావాలంటే మాకు ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇంత ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు తెల్లవారు లెగిస్తే పట్టణానికి చదువులకి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా చాలా ఘోరంగా ఉందండి. రోడ్డు ఇక్కడ 6 లైన్స్ గెంతి అటు సైడ్ అనమాట మేము తల్లులు అన్నమాట తీసుకెళ్ళి డ్రాప్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా పెద్దలు అనమాట అటు సైడ్ పొలాలకి వెళ్ళాలన్నా నెక్స్ట్ ఏంటంటే మేము ఒక టౌన్ దగ్గర పేరుకి కానీ టౌన్కి వెళ్ళాలంటే అటు నుంచి ఇటు రోడ్డు గెంతాల్సి వస్తుంది. ఈ లోపు ఏవో వెహికల్స్ అనమాట యాక్సిడెంట్ జోన్ అవుతుంది. అలాగే అనారోగ్య పాలు అవుతుంది. వచ్చి చేరేసరికల్లా ఇంట్లో ఏంటంటే యాజ్ ఏ మదర్గా యాజ్ ఏ వైఫ్గా అనమాట వెళ్ళిన పిల్లలకు కానీ వచ్చే భర్తల గురించి కానీ వెయిట్ చేస్తే నోట్ అవుట్ కొట్టుకుంటుందండి. ఏంటంటే ఏ పొజిషన్లో వస్తారనే ఆలోచనే తప్ప మాకు ప్రశాంతత అయితే లేదు. పేరుకైతే హైవే పక్కన ఉన్నాం కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని ఫెసిలిటీ ఎక్కువ లేదు సార్. మాకేంటంటే రోడ్డు క్రాస్ చేయడానికి అండర్ పాసేజ్ ఒకటి కల్పిస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇంతలా వేతలు పడుతున్నా కూడాను అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎటువంటి సమాధానం వస్తుంది? 6 లైన్ ఎక్స్టెండ్ జరుగుతున్నప్పుడు ఈ సమస్యను తీసుకెళ్ళి ఎవరైనా పట్టించుకున్నారా? ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మా గ్రామంలో చాలామంది యాక్సిడెంట్లు బారిన పడ్డారు. తర్వాత మా గ్రామానికి రోడ్డు దాటి వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకంటే పొలాలన్నీ అక్కడే ఉన్నాయి. పొలాలకు వెళ్ళాలంటే ఈ తట్టుమాల భోజనాలు పట్టుకుని రైలింగ్ దాటి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అలాగే మామూలు చిన్నపిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంతమంది గ్రామం ఉన్నప్పుడు కూడా పలుమార్లు అధికారులు కూడా తెలియజేసినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. ఇప్పుడు దయచేసి ఈ విషయాన్ని ఇచ్చేసి మా గ్రామస్తులు న్యాయం చేస్తే అండర్ టన్నెల్ ఇస్తారని మేము కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ అండర్ టన్నెల్ సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఇది సాధ్యాల విషయంలో కనీసం ఎస్టిమేషన్ వేసే పరిస్థితి ఉందా? అయ్యా మాది కుశేలపురం గ్రామం. నా పేరు పైడి సాంబమూర్తి. 2005లో 4 లైన్ రోడ్డు ఓపెన్ అయ్యింది. 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. మా ఊరుకున్న పొలాలన్నీ కూడా రోడ్డు అవతలే ఉన్నాయి. పశువులు ముసలోళ్ళు అందరూ కూడా రోడ్డు దాటుకొని వెళ్ళేసరికి 4-5 యాక్సిడెంట్లు అయ్యి స్పాట్లోనే చనిపోయినారు. ఎంతమందికి చెప్పినా మేము పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మా ఊర్లో 7th క్లాస్ వరకు స్కూల్ ఉంది. రోడ్డు దాటి పిల్లలందరూ కూడా వెంకటాపురం యాతపేట నుంచి మా ఊర్లోకి వస్తున్నారు. భయంతో దినం గడుపుతున్నాము. రెండోది ఎవరైనా సరే చనిపోయినా సరే ఆ బాడీ పట్టుకొని పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర నుంచి బైపాస్కి వెళ్ళి నవభారత్ నుంచి చుట్టూ తిరిగి మా ఊర్లోకి వస్తున్నారు. సుమారు 3 కిలోమీటర్లు అవుతుంది. మాకు ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోదు. మేము ఎంతోమందికి చెప్పుకున్నాము. ఎలక్షన్లు వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, పోతున్నారు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మా గ్రామానికి మాత్రం న్యాయం జరగలేదు. మాకు ఇప్పుడైనా సరే కూటమి నాయకులు స్పందించి అధికారులు స్పందించి మా ఊరికి చిన్నదొకటి టర్నలు ఇప్పించాలని కోరుతున్నాము. లేకపోతే మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాము. లేదంటే రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వస్తుంది. చూస్తే కనుక ఏదైతే వారు ఒక అండర్ టన్నల్ పాసేజ్ని మాత్రమే కోరుతున్నారు. దశాబ్దాల కాలంగా రహదారి సౌకర్యం లేనటువంటి కుశాలపురం గ్రామస్తులు మాత్రం ఈరోజు 6 లైన్ ఎక్స్టెన్షన్ ఒక శాపంగా మారిందన్నటువంటి దిగులు మనం వెంటాడుతుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం అన్ని వర్గాల ప్రజలను కూడాను ఒక 10 అడుగుల అండర్ టన్నల్ రహదారి కోసం ఇంతలా వేతలు పడుతుంది. ఆ చిన్న సమస్య తీర్చడానికి ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోలేదు. నమస్కారం అండి. నేను కుశాలపురం వైస్ ప్రెసిడెంట్ పైడి మురళీధరరావు అండి. మీడియా స్వార్థ ద్వారా మేము తెలియజేసింది ఏంటంటే గవర్నమెంట్కి మేము చాలాసార్లు రిప్రజెంట్ జరిగిందండి. అంటే గత 10-15 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మాకు ఎవరు స్పందించలేదు సార్. ఇది ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం
మా సమస్యని ఇప్పుడు ఎవరైతే మా పెద్దలు చెప్పారో, మా సామూర్తి గారు, మా ప్రెసిడెంట్ గారు, మా మహిళా సోదరులు చెప్పారో, అదేవిధంగా మాకు అండర్ పాస్ ఇప్పించినట్లయితే మాకు చాలా మేలు చేసేలా అవుతారండి. ఎందుకంటే మా గ్రామం పడమ వైపు ఉంది, తూర్పుపై మా రెవెన్యూ అంతా ఉందండి. మా గ్రామంలో రెవెన్యూ అంతా ఎటువైపు ఉందంటే అటువైపు ఉంది. కాబట్టి ఆవాసాలు పాత ఊర్లో ఉన్నాయి, మొత్తం ఆస్తులన్నీ కూడా హైవేకి అవతల వైపు ఉన్నటువంటి పరిణామం. అంటే పట్టణానికి చేరువలో ఉన్నటువంటి ఒక పెద్ద పంచాయతీ లైవ్లీవుడ్ మాత్రం వ్యవసాయ ఆధారిత పంచాయతీలాగా కనిపిస్తుంది. నిజమేనా? కరెక్టేనండి. మా గ్రామం 80% వ్యవసాయ కూలీలండి, వ్యవసాయ ఆధారితమైనటువంటి. ఇంత శ్రీకాకుళం దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మా గ్రామం ఇప్పుడు అనమాట అందరూ ఎడ్యుకేట్ అయ్యి ఉద్యోగులు వెళ్తున్నారండి. కానీ మా నుండి మా ముందు వాళ్ళు, మా పూర్వీకులు, మా పెద్దలు, ఇక్కడ ముసలి వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలండి. మేము ఇప్పుడు నిత్యం వ్యవసాయానికి ఈ రోడ్డు దాటి బయటికి వెళ్ళవలసి వస్తుంది. మరో బోనస్ కూడా మీకు ఇచ్చారు. కార్పొరేషన్లో వద్దన్నే కూడా పంచాయతీలు విలీనం చేశారు. అందులో 7 పంచాయతీల విలీనంలో కుశాలపురం కూడా ఉంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పన కూడా దూరం అయినటువంటి పంచాయతీలో కూడా మీరు ఒక భాగస్వాములు అయ్యారు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. మాకు కార్పొరేట్ మా ఎవరిది కూడా మా ప్రజా తీర్పు లేకుండా, మా పంచాయతీ తీర్మానం లేకుండా మా గ్రామాన్ని అనమాట కార్పొరేషన్లు కలిపారండి. దానికి మేము చాలాసార్లు ధర్నా చేసాం, ప్రభుత్వ అధికారులు తెలియజేసాం, ప్రభుత్వ నాయకులు కూడా తెలియజేసాం. కానీ ఎవరు పట్టింపు చేసుకోలేదు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని మా కుశాలపురం గ్రామాన్ని పంచాయతీగా ఉంచాలి. అలానే మాకు చిన్న అండర్స్టాండింగ్ ఇచ్చారు. మేమేం పెద్ద హైవే కొరట్లేదు, పెద్ద ఇదేం కొరట్లేదు. మా వ్యవసాయ కూలి, మా వ్యవసాయ బళ్ళు, మా బక్కలు, మా పశువులు, మా ఇవి వెళ్ళాలండి. అలాగే హ్యాంబ్లెట్స్ 3 హ్యాంబ్లెట్స్ బయట ఉన్నాయి సార్. ఒకటి వెంకటాపురం, మీకు తెలిసినప్పుడు ఎంత రెవెన్యూ అక్కడ, ఎంత జనాలు ఉన్నారు అక్కడ. అలాగే యాతపేట, అలాగే మాకు ఇండస్ట్రీ బైపాస్ ఉంది. చాలా ఎక్కువ స్ట్రెంత్ కూడా అటువైపు ఉన్నారు. వాళ్ళు కూడా ఇటు రావాలి సార్. తర్వాత మాకు ఎవరికైనా ఏమైనా అయినట్లయితే అటు నుండి మాకు శ్మశాన వాటికి మా ఊర్లోకి రావాలి సార్. కాబట్టి దయించి మీడియా సోదరుల ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలని కోరుకున్నాను సార్. చూస్తే కనుక ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు. ఈ కుశాలపురం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ రహదారి మార్గం లేకపోవడం మీ పాలిట శాపంగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఈ రోడ్డు దీంట్లో మృత్యువాది పడి ఉంటారు? నా పేరు సువార్ సంగేశ్వరం అండి. అతి విలువైన కుశాలపురంకి 2 త్రోవలు కూడా మూసిపోయాయి. భువనేశ్వరం నుండి యువత చెన్నై వరకు ఖర్చు పెట్టిన NH5 ఇక్కడికి వచ్చేసరికి ఏమైందో మాకు తెలియదు. గతంలో బైపాస్ జంక్షన్ ఎంక్రోచ్మెంట్ అయింది. జిల్లా సర్వేర్ గారు కూడా వచ్చి సర్వే చేశారు. మాకు ఎంతెంత పోయామన్నది పేపర్ యాడ్ కూడా ఇచ్చారు. యాడ్ ఇస్తూ పలానా వాళ్ళది ఇంత పోయిందని కూడా మెన్షన్ చేశారు పేపర్లో. అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఎంఆర్ ఆఫీస్కి మీరు అందరూ వెళ్ళండి, మీకు ఏవేవి పోయాయో రికార్డుగా చెప్పండి అంటే చెప్పడం కూడా జరిగింది. ఎందుకు ఆగిందని తెలియదు. కాలువలు లేవు. బైపాస్లో ఇలా రోడ్డు దాటుదామంటే కిలోమీటర్ దూరంలో ఉన్న కారు రోడ్డు సెంటర్కి వేసేసరికి దగ్గరికి వచ్చేస్తుంది కారు. అతి దారుణంగా ఉంది. దయించి ప్రభుత్వ అధికారులు స్పందించి ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. మా మాటల కంటే మీరు వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే అది ఎలాగుంది, ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది, ఎంత ప్రభుత్వం తప్పు చేసిందన్నది రోడ్డు ఇంజనీర్లకి ప్రభుత్వానికి తెలుస్తుంది. అక్కడ ఆనందపురం జంక్షన్ లాగా సర్కిల్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన దేవాలయాలు అట్టే ఉన్నాయి. పాత శ్రీకాకుళం అట్టే ఉంది, కలెక్టర్ ఆఫీస్ అట్టే ఉంది, జిల్లా పరిషత్ అట్టే ఉంది, మనకి బీచ్ కూడా అట్టే ఉంది. అసలైన రోడ్డు ముఖ్యమైన దేవాలయం అరసవెల్లి ఉంది. ఇక్కడ ఎందుకు ఒక్క సింహద్వారం నుంచి కాంప్లెక్స్ వెళ్ళడాకే రూటు. దేనికి అవసరమైంది అక్కడ అంతా ఇవ్వాల్సిన అవసరమే ఉంది. కుశాలపురంకి ఎక్కడుంది? విలువైన భూమి ఉంది. ఆడవాళ్ళు వెళ్తే ఏ యాక్సిడెంట్ బలైపోతాను భయం. ఇవన్నీ స్పందించి మేము అన్నదే కాకుండా దయించి పెద్దలు అక్కడికి వచ్చి స్పందించండి. ఎంతవరకు అది కరెక్ట్ అన్నది దయచేసి చూడమని మాకు త్రోవ ఇవ్వమని కోరుతున్నాం. కనుక రహదారి సౌకర్యం లేనటువంటి కుశాలపురం పంచాయతీలో 5 హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి. 5 హ్యామ్లెట్ విలేజ్లు కూడాను గ్రామంతో పాటు ఇటువైపు ఈ హ్యామ్లెట్ విలేజ్లకు అందరూ కూడా ఒకటే శ్మశానం. ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా ఈ శ్మశానానికి రావాలి. ప్రస్తుతం కుశాలపురం వాసులు కనుక పట్టణంకి వెళ్ళాలంటే ఎలా దాటి వెళ్ళాలి అనే విషయాన్ని కూడా చూపిస్తాం. ఇలా దాటే క్రమంలో హైవే నుండి శరవేగంగా వస్తున్నటువంటి వాహనాలు, ఆ వాహనాల కింద పడి మృతి చెందినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటు చూస్తే ఇదంతా కూడా కుశాలపురం పంచాయతీకి సంబంధించిన హ్యామ్లెట్ విలేజ్ ఆవాసాలు. కాబట్టి ఈ ఆవాసాల నేపథ్యంలో ఇలా ఊరికి రావాలనుకుంటే ఇలా దాటి రావాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 6 లైన్ ఎక్స్టెన్షన్ చేసినటువంటి ఎవరైతే హైవే అథారిటీస్ ఉన్నారో ఎందుకు ఈ గ్రామస్తుల పాలిటీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వారికి కనీసం ఒక అండర్ పాసేజ్ కల్పించడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ కూడాను వారికి మాత్రం వేతలు ఉన్నాయి. దశాబ్దాల కాలంగా ఇక్కడ మాత్రం కుశాలపురం వాసులకు హైవే పక్కన ఉన్నామన్నటువంటి ఒక సంతృప్తే తప్ప ఈరోజు మాత్రం రహదారి కనీసం గ్రామంలోకి వచ్చేందుకు బయటకు వెళ్ళేందుకు లేనటువంటి పరిస్థితి. అటు చూస్తే కనుక ఈ గ్రామానికి చెందినట్టు ఒక వృద్ధుడు ఈ ఊర్లోకి రావాలనుకుంటే
గమ్యం చుట్టూ తిరిగి రావాలనే ఉద్దేశంతో ఇలా హైవే దాటే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం కుశాలపురం వాసులు వెంటాడుతున్నటువంటి ఈ ఏదైతే రహదారి కోరిక ఉందో ఆ కోరికను తీర్చడానికి ఏ ఊరు బాబు మీది? కుశలపురం అండి. టండలు ఏం దాటుతున్నావు? గంటలు అంటే రోడ్ ఎందుకు దాటుతున్నావు? దాటుతున్నాం అయితే దగ్గర కాబట్టి ఇలా వెళ్ళిపోయి ప్రమాదాలు జరగవు, బస్సులు లారీలు బస్సులు తిరుగుతున్నాయి. బాగుంది, చూసుకొని వెళ్ళిపోవాలి, చూసుకొని వెళ్ళాలి. మీ ఊరికి రోడ్ ఎట్ లేదా కింద రావడానికి దగ్గరలో రోడ్డు లేదు, తిరగాల అక్కడికి వెళ్ళాలా. అందుకే ఎన్నాళ్ళ నుండి మీరు పడుతున్నారు ఈ యాత్ర? ఇదే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు అయ్యింది. అప్పుడు కానించి మాకు ఇదే నరకం. అది 4 లైన్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు లేనటువంటి కంటే ఈరోజు 6 లైన్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత పూర్తిగా దారి మూసుకుపోవడం. గ్రామం నుండి బయటికి రావాలనుకుంటే కంపల్సరీగా NH16 హైవే ఎక్కి ఇలా వాహనాలని దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దశాబ్దాల కాలంగా పడుతున్నటువంటి ఈ రహదారి కష్టాలు మాత్రం తక్షణమే తీర్చాలి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి హైవే కింద ఒక 10 అడుగుల అండర్ టన్నల్ పాసేజ్ని మాత్రం మంజూరు చేస్తే తమ వేతలు తీరుతాయి. పట్టణం పంచాయతీ మొత్తం కూడా హైవేకి 2 పక్కల విస్తరించిన నేపథ్యంలో ఇటీవలే పూర్తిగా అంటే ఆవాసాలు పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో వారికి మాత్రం ఈ అందరి ద్రాక్షగా మిగిలినటువంటి అండర్ పాసెస్ ఏదైతే అందరి ద్రాక్షగా మిగిలినటువంటి అండర్ పాసెస్ సౌకర్యం కల్పిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. కుశాలపురం సమీపంలో హైవే నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.